జిల్లా మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ కబ్జాదారులకు కాసులు కురిపిస్తోంది. చెరువులు, కుంటల నుంచి గ్రీన్ ల్యాండ్స్ వరకు అన్నింటినీ యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు భూబకాసురులు. నకిలీ పాస్బుక్స్ సృష్టించి ప్రభుత్వానికి పంగనామం పెడుతున్నారు. ఫ్లాట్లు చేసుకుని అమ్ముకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారు. మానుకోట పంచాయతీ మున్సిపాలిటీగా మారడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇంకేముంది, బడాబాబులు రియల్ గద్దల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. వందల ఎకరాల సర్కారు స్థలాలను తమ భూములుగా పాస్బుక్ సృష్టించి వెంచర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అధికారికంగానే 795 ఎకరాల 35 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు అధికారులు చెప్తున్నారు. కొన్ని మండలాల్లో, ముఖ్యంగా మౌలార్, కేసముద్రం, మరిపేట మండలాల్లో చెరువు శిఖం భూమిని కొంతమంది ఎంక్రోచ్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి కన్సల్ట్ తహసీల్దార్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోటీసులు చేసి రెజ్యూమ్ చేయమని చెప్పడం. గతంలో మానుకోట చుట్టుపక్కల పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు ఉండేవి. ఇప్పుడు అవేవి కనిపించడం లేదు. అన్ని కబ్జా కోరువుల్లో చిక్కుకున్నాయి. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. వారికి అందాల్సిన ముడుపులు టెన్షన్ గా అందుతున్నాయి. ఇవాళ సుమారుగా 100 ఎకరాలు ఉన్నటువంటి చెరువుని ఇవాళ 50 ఎకరాల కూడా లేని ఇవాళ 20-25 ఎకరాలకు వచ్చే పరిస్థితి ఇవాళ మైబాద్ పట్టణం ఉంది. మైబాద్ పట్టణంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు కబ్జా గురై ఇవాళ చెరువులు ఇవాళ అంతరించిపోయే ప్రమాదం ఉంది. అంత ముందున్నటువంటి రెవెన్యూ అధికారులను పదే హెచ్చరించినా గానీ అధికారుల యొక్క ముడుపులకు చెరువులు ఇలా బలై. మానుకోట చివరిలో ఓ వ్యక్తి ఏకంగా ప్రభుత్వ భూమిలోనే గార్డెన్ నిర్మించుకున్నాడు. చుట్టుపక్కల భూములన్నీ కబ్జా అవడంతో స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 20 ఎకరాల భూమి రికవరీ చేశారు. 55 ఎకరాల భూమి ఈరోజు పట్టణంలో అన్యాక్రాంతం అయ్యి మరి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వాళ్ళ జేబులు నిండితే అదే పరమావధిగా మరి ఎటువంటి రికార్డులు అయినా మార్చే శక్తి మరి రెవెన్యూ అధికారులు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి భూములను మొత్తం బయటికి తీసి మరి ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి. గతంలో భూ కబ్జాలు జరిగింది నిజమే అయినా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటున్నారు మహబూబాబాద్ ఆర్డీఓ. ఎవరైనా సరే చెరువుకు సంబంధించి చెరువు శిఖం భూమిగా కానీ ఆక్రమణ గురి చేసుకుంటే చట్టపరంగా చర్యలు. మానుకోట కబ్జా కోరుల్లో ఎక్కువ మంది రాజకీయ నాయకులే ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా రియల్టర్ల వెనకుండి తతంగాన్ని నడిపిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఖాళీ భూమి అన్నదే కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా మహబూబాబాద్ డివిజన్లో బడా బాబులు చేస్తున్న భూ దందా ఏ విధంగా కొనసాగుతుందో. వేల కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూమిని యథేచ్ఛంగా కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి భూ బకాసులపై కొరడా జులిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు దిలీప్ వర్మతో రాజు V6 న్యూస్, వరంగల్.